తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పార్టీకి ప్రజలకు దూరం పెరగడానికి మనం తీసుకున్న నిర్ణయాలు, మనం తీసుకున్న కరెక్ట్ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం, సమాజంలో మార్పులను గుర్తించలేకపోతున్నాం. దీనివల్ల ప్రజలకి పార్టీ దూరం అవుతున్న విషయాన్ని 2011లోనే మీరు ఒక డాక్యుమెంట్ రాసుకున్నారు. వాస్తవా కాదు? వాస్తవమే. 2011లోనే గుర్తించారు మీరు. 2011లో గుర్తించిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఆధారంగా మరి మీరు ఏంటి ఆ సమస్య పరిష్కారం ఏం తీసుకొచ్చారు? అంటే ఇక్కడ సమస్య అనేది గుర్తించడం అనేది జరిగింది. అయితే ఆ వర్గంలో పోయి పనిచేసేటటువంటి క్యాడర్ లేరు. అంటే సంఖ్యాపరంగా ఉన్నారు ఫుల్గా, కానీ వాళ్ళను ఆర్గనైజ్ చేసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి క్యాడర్ లేకపోవడమే. నువ్వు ఆ ఇప్పుడు చదువుకున్న వర్గంలోకి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు అటువంటి క్యాడర్ కావాలి కదా నీకు, అటువంటి ఆర్గనైజర్స్ కావాలి. ఎందుకు దూరం అయ్యారు ఆర్గనైజర్? మరి తయారు చేసుకోవాలి, పార్టీ తయారు చేసుకోలేకపోయింది. మరి 2011లోనే ఆ సమస్య గుర్తించారు, డాక్యుమెంట్ రాసుకున్నారు. 2013లో అదే డాక్యుమెంట్ ఉంది, 2019లో అదే డాక్యుమెంట్లో తీసుకొస్తున్నారు. అంటే డాక్యుమెంట్లు రాసుకోవడం తప్ప దాన్ని ఆచరణలో మాత్రం క్యాడర్ తయారు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలి. ఇప్పుడు పార్టీ అనేది ఆదివాసీ ప్రాంతానికే పరిమితమై ఉన్నది కాబట్టి నీ రిక్రూట్మెంట్ కూడా అక్కడి నుంచి వస్తుంది. అవును. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పట్టణాలకు రావాలి, మైదాన ప్రాంతాలకు రావాలి. అట్లా తయారు చేసుకొని పంపాలి, కానీ వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా తయారు చేయలేకపోయింది అనేది వాస్తవం. అంటే ఆర్గనైజ్ చేయడంలో పార్టీ వైఫల్యం చెందింది వాస్తవం. ఓకే. 2011 గుర్తించిన సమస్యని 2025 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 14 సంవత్సరాలు. 14 వరకు. ఇప్పుడు నిర్ణయం తీసుకొని మీ సాయుధ పోరాటం విరమిస్తాం, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అంటే ఇప్పుడు ప్రకటించే పట్ల ఎంత నష్టం జరగాల్సింది జరిగిపోయిందా లేదా? జరిగిపోయింది. ఇదే మీరు ముందే చేస్తుంటే ఇప్పటివరకు చనిపోయిన దాదాపు 1000 మంది వరకు, 1000-1500 వరకు మా అమరులు అయ్యారు కదా, వాళ్ళకి ప్రాణాలకి రక్షణ ఉండేదేమో అప్పుడు కదా. అట్లాంటిగా నష్టాలు అనేటువంటివి ఉంటాయి, త్యాగం చేయాల్సిందే. అయితే మరి పార్టీ అక్కడ ఉన్నటువంటి కమిటీలో సకాలంలో వాటిని అంటే నడిపించడంలో కూడా సమస్య ఉన్నది. ఇప్పుడు భారతదేశ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అంటే పోరాట రూపాలు, నిర్మాణాలు అంటారు అన్నట్టు. కాబట్టి వాటిని తీసుకోవడంలో ఫెయిల్యూర్ అయింది అనేది 100% కరెక్ట్. కానీ 2011లో తీసుకున్న నిర్ణయాన్ని 2025 అమలు చేసి ఈ మధ్యకాలంలో జరిగిన అమరులైన నష్టం ఎవరిస్తారు? ఆ కుటుంబాలు ఎవరు ఆదుకుంటారు? ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీరు చేసిన ఏవైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నమ్మి జరుగుతుంది అనుకుని వచ్చిన వాళ్ళ కుటుంబాలన్నీ ప్రాణాలు కోల్పోయారు కదా, ఆ కుటుంబాలు జరిగే నష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఈ కుటుంబానికి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి నష్టం కదా. నువ్వు విప్లవం అనేది దాని దీర్ఘకాలం, ఇప్పుడు రేపు వచ్చేది కాదు. అది ఇది దీర్ఘకాల యుద్ధమే కాదన్ను. వాళ్ళు కూడా కుటుంబానికి చెప్పి రాలేదు, ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు, ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం వచ్చాడు, కానీ లక్ష్యం సాధించలేకపోయాడు, సరికదా, ప్రాణాలు కోల్పోయాడు. అటువంటి వాళ్ళ కుటుంబాలు, అమరుల కుటుంబాలు, ఎప్పుడైనా బంధుమిత్రుల కుటుంబాలు మీకు ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మా నాన్న ఉన్నారు ఉదాహరణకి, మా నాన్న సమాజ స్పృహతో ఒక లక్ష్యం సాధించాలి ఉద్దేశంతో మీ ఉపన్యాసాలు విని మీతో కలిశాను, మా నాన్న లేరు కానీ అనుకున్న లక్ష్యం సాధించారంటే అది లేదు అని ఎవరైనా నేనే ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? అంటే విప్లవం అనేది అనుకున్నంత ఈజీగా రాదు. ఇది సమాజము అనేటువంటిది 2 వర్గాలుగా ఉన్నది కదా. ఒకటి పీడిత వర్గం, మరొకటి పీడనకు గురయ్యే వర్గం ఒకటి ఉన్నది. కాబట్టి ఈ వర్గాలు లేకుండా చేయడమే విప్లవం యొక్క లక్ష్యం. కాబట్టి ఇది చాలా సుదీర్ఘ కాలం పడుతుంది అన్నట్టు. ఓటమి గెలుపు అంతిమంగా ప్రజలదే గెలుపు అవుతుంది. కాబట్టి దీంట్లో చాలా త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే మీ కుటుంబం, మా కుటుంబం. కానీ మీకు అదే సిద్ధాంతంలో సమయానికి అనుకూలంగా మనం మార్పు రావాలి, కానీ ఒంటెద్దు పోకూడదని కూడా మీకు మా విజన్లో ఉంది. కానీ మీరు ఒంటెద్దు పోకడలతో పోవడం బట్టి భారీ నష్టం అనే విషయాన్ని గుర్తిస్తారా? ఖచ్చితంగా తప్పిదాలే. ఇప్పుడు ఈ పరిస్థితికి రావడం, ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళు కూడా విశ్లేషిస్తున్నది కూడా అదే తప్పిదా. ఇప్పుడు అందరిది కూడా అంతే, సరైన పద్ధతిలో నడిపించింది లేదు. స్టేట్ రిప్రెషన్ ఉంది ఆల్రెడీ, అది ఉంటుంది అని కూడా తెలుసు.
అంతే, పార్టీ నాయకత్వం ఫెయిల్యూర్, దీన్ని చెప్పుకోవచ్చు, సమస్య ఏం లేదు. ఓకే, మీరు ఒరిస్సా భాగం ఎక్కువ పని చేస్తారు, తర్వాత ఎక్కడికి వచ్చారు? ఒడిశాలో పనిచేసి మళ్ళీ ఇక్కడ తెలంగాణకు వచ్చిన. తెలంగాణకి పార్టీ ఆదేశించిందా? అదే ఎక్కడ? నేను ఇటు 2024 వచ్చిన. ఇటు వచ్చిన తర్వాత ఇక్కడే పనిచేస్తానన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కొమరంభీం పంపించారు, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్. అంటే తిరియాని ఆ ప్రాంతం తిరిగారా? ఆ ప్రాంతం ఎక్కువ కాలం తిరగలే, కానీ అటు బాధ్యతలు ఇచ్చి అటు పంపించారు. కానీ మళ్ళీ సమీకరణ చేస్తుంటే ప్రజల సహకారం ఉందంటారా? ప్రజల సహకారం అయితే ఉన్నది, అవసరమే అంటుండ్రు ప్రజలు. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కమ్యూనికేషన్ అంతా పెరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే పోతా ఉన్నది. కానీ మీరు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒడిశా ప్రాంతంలో మా భాష కాదు, మా రాష్ట్రం కాదు, మీరు వచ్చి మాకు చెప్పడం ఏంటని ఎవరైనా మీకు అట్లా ఎవరైతే అన్నదైతే ఇప్పుడు ఏం లేదు, తేడాలు అయితే ఎప్పుడు ఇట్లా. కానీ ఎక్కువ ఇప్పుడు స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ ఎవరు తీసుకున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు ఉంటారు, ఉన్నారు కూడా. మీకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతం కొంతమంది ఉన్నారు, కానీ ఎక్కువ అధిక భాగం మీదే ఉన్నారు. కాబట్టి మీ రాష్ట్రంలో ముందు పార్టీ ఉనికిని కోల్పోయి మీరు వచ్చి మా రాష్ట్రంలో మా మీద పెత్తనం ఏంటనే విషయాన్ని అట్లయితే ఎప్పుడు ఉండవు, ఎప్పుడు రాదు కదా. ఎప్పుడైతే ఆ కంపెనీలు అయితే వచ్చినట్టయితే నాకేం లేదు, నేనున్న కంపెనీ కూడా అటువంటి లేదు. ఎక్కువ మంది అయితే తెలుగు వాళ్ళు లేరు, మరి ఎక్కడున్నారు నీకు తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళు ఎక్కువ లేదు, పైనుంచి తీసుకుంటే అంత తెలుగు వాళ్ళే కదా. ముప్పాల లక్ష్మణరావు గారి దగ్గర నుండి అది సీసీలో కనబడుతుంది, మనకు సీసీలో కనబడుతుంది. మిగతా ప్రతి స్టేట్ లో కూడా ఆదివాసులే. ఇప్పుడు ఒడిశాలో కూడా పాక హనుమంత్ గారు మరి తెలుగు అయినా కదా, ఒక్కైనా కదా. మిగతా స్టేట్ కంపెనీ మరి లోకల్ వాళ్ళే ఉన్నారు. లోకల్ ఉన్న ఎక్కువ ఆర్గనైజ్ చేసి అందరూ మోటివేషన్ చేయడంలో మీదే పాత్ర ఎక్కువ ఉంటుంది కదా, మీ రోల్ ఎక్కువ కనిపిస్తుంటది కదా. అంటే అది మరి నీ పాత్ర ఉండాల్సిందే కదా. అంటే వ్యక్తిగతంగా నిర్ణయాలు ఉండవు, నీ సిద్ధాంతపరంగా అక్కడ నువ్వు చర్చించాల్సిందే. వ్యక్తిగతంగా నువ్వు రుద్దేది ఏముండదు అక్కడ. ఎవరైనా నీ సిద్ధాంతం ఏంటి, నీ లైన్ ఏంటిది, ప్రజల సమస్యలు ఏంటిది పరిష్కరించడానికి దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి కాబట్టి సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటావు. నువ్వు ఏ వ్యక్తి అనేది ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మనం ఉన్నాం కాబట్టి ఇక నీది తెలంగాణ అని, లేదా నువ్వు రెడ్డి అనో, లేదా మాలానో, మాది కానీ నీకు అక్కడ ఏమి కనబడవు, తేడాలు అసలు కనబడు. నువ్వేందని నీకు అర్థం కాదు. నువ్వు చెప్తున్న విషయం ఏంటిదో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఏముండవు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక వీళ్ళు పలానా వాళ్ళు, పలానా కులం వాళ్ళు అనేదే ఇప్పుడు నాకు కనబడుతుంది కదా. నీకు అక్కడ ఈ కులాలు అనేటటువంటివి ఉండదు. తర్వాత ఆడమగ తేడా అనేది ఉండేది. నువ్వు కంపెనీలో నువ్వు ఉన్నావంటే నీ అభిప్రాయాలు వినడం తప్ప ఇవి ఉండే అన్నట్టు, నీ ఆలోచనే రాదు. పార్టీ గురించి పక్కన పెడదాం, ఇంకా మీ వ్యక్తిగతంగా మాట్లాడదాం. మీ వివాహం అయింది? అక్కడ వివాహం అయింది. ఎక్కడున్నారు ఆమె? వెళ్ళిపోయినాను. ఎటు వెళ్ళిపోయారు? ఇంటికి వెళ్ళిపోయినాను. నేను పార్టీలు ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మరి చేసుకోలేదా వివాహం? చేసుకోలేదు, తర్వాత చేసుకోలేదు. సరే, మరి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అంటే 3 కారణాలు కనిపిస్తున్నాయి. నిర్బంధం పెరగడం వల్ల వచ్చారా, లేదా అనారోగ్య సమస్యల వల్ల వచ్చారా, ఇంకా పోరాటం చేయలేము బయటకు వచ్చి చేద్దామని వచ్చారా? ఇప్పుడు బయట అంటే నేను ఆలోచించింది ఏంటిది, రిప్రెషన్ అయితే పెరిగింది, అది మెయిన్ కారణం, సమస్య ఏం లేదు. తర్వాత ఇప్పుడు మీడియా మిత్రులంతా కూడా కొద్దిమంది ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇప్పుడు సరే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా పోరాటాలు చేయవచ్చు ఒకటి. కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం అని కూడా అంటున్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడైతే ఆ నిర్బంధంలో ఉండలేము ఒకటి. కాబట్టి చూద్దాం, ఆ ప్రజాస్వామ్యంలో పోయి చూద్దాం మరి ఆ ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉంటుందో. ఒక సమాజంలో కొంతవరకు 24 సంవత్సరాలు ఉండడం జరిగింది. తర్వాత చూద్దాం మరి అక్కడ పోయి చూడ ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఎంతవరకు అభివృద్ధి జరిగింది, తర్వాత అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా లేదా చెప్తున్నటువంటిది అక్కడ పోయి చూస్తే అర్థమైంది. పార్టీకి చెప్పొచ్చారా, చెప్పకుండా వచ్చారా బయటికి? నేను చెప్పే వచ్చిన. ఎవరు మీకు ఇచ్చారు? మీకు ఇవ్వాల్సిందంతా స్టేట్ కమిటీ వాళ్ళకి చెప్పడం. ఎవరు? దామోదర్ ఉంది, దామోదర్ బడే చొక్కరావు గారు. ఆయనకి అన్ని చెప్పొచ్చారా? చెప్పి మా వేపన్స్ కూడా ఇచ్చిన తీసుకున్నారు. చాలా మంది ఈ మధ్య కాలంలో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు, డంపులు చూపిస్తున్నారు, అటువంటివి ఉన్నాయా? తెలియదు, నా దగ్గర అటువంటి ఏం లేవు. కానీ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, 1 సంవత్సరం కాలం పాటు మీరు ఒక 10 మంది బతకాలి కాబట్టి కొంత ఇస్తారు. అటువంటి తెచ్చి ఇచ్చిండ్రు మరి నాకు తెలియదు. కానీ అంటే మీరు సరెండర్ అయ్యారా, అరెస్ట్ అయ్యారు? ఇక్కడ సరెండర్ అయ్యా. అంతేనా? ఓకే, బయటకు వచ్చారు. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి? ఏదన్నా చేయాలి, సామాజిక కార్యక్రమాల్లో ఏదంట్లో సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయడానికి. మాజీ మావోయిస్టులు కలిపి చేస్తారా, లేదు మీరు ఒక్కరే నిలబడి 6,000 ఇంకా అభివృద్ధి చేస్తారా? ఇప్పుడు ఎవరైనా మంచి పనులు చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, దాంట్లో పాల్గొంటారు. ఇప్పుడు విడిగా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు, అయ్యే పని కూడా కాదు. సరే ఎవరైనా పనులు చేస్తుండ్రు అనుకుంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. చివరిగా ఒక మాట చెప్పండి,
ఊరికి వచ్చారు, చూశారు, రైట్. తమ్ముడిని చూశారు, వాళ్ళందరూ చూడగానే ఏమనిపించింది? ఇక నేను అంత పెద్దగా అంత ఆలోచించింది అయితే ఏం లేదు. అయితే ఈ సహజంగా ఉండే మార్పులు అది ముందే ఇక అర్థమై ఉంటాయి కాబట్టి సహజంగా ఉండే మార్పులు. ఇప్పుడు ఈ కొత్త ఊరు అనే కాదు, అక్కడ కూడా ఈ ఊర్లు ఉన్నాయి, ఇటువంటి సంబంధాలు ఉంటాయి ప్రతి ఊర్లో. అది చూసినటువంటి మళ్ళీ కొత్తగా చూసిన ఏదో అన్నట్టయితే కానీ ఇక్కడ రక్త సంబంధం కనిపిస్తుంది కదా, అది వేరు వర్గ సంబంధం అది. కనిపిస్తుంది. మరి రక్త సంబంధం చూసినప్పుడు అదగా ఆనందం ఉంటుంది కదా. ఇక అది ఎట్లాగ ఉంటుంది కదా. ఇక ఇవి వచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది అనుకుంటా. 4 రోజులు అవుతలే కానీ 15 రోజులు సరే 15 రోజులు, వారమే దాటింది. దాటింది. ఒక్కసారి ఆలోచించారా, మీ మీ సగ యవ్వనం అంతా కూడా సామాజిక స్పృహకి ఇచ్చారు. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంత పోయింది, నా యవ్వనం సగం పోయిందని అనుకుంటున్నారా? లేదు నేను అనుకున్న లక్ష్యానికి ఆ త్యాగం చేశాను అనుకుంటున్నారా? లేదు నాకు తెలియక నేను ఈ విధంగా చేశాను అనుకుంటున్నారా? అదైతే వేస్ట్ అయిందైతే నేను అనుకోవట్లేదు. కొంతవరకు ఆ సర్వీస్ చేశారు, అదైతే సఫలం కాలేదు, సక్సెస్ కాలేదు, అయినా కూడా ఆ మేరకు అయితే జరిగింది. ఈ అక్కడి నుంచి మరి ఎటుపోతుంది అనేది వేరే విషయం. కాబట్టి మిగతా కాలాన్ని చూద్దాం ఈ సమాజంలో ఏంటిది, ప్రజాస్వామ్యం అంటే ఏంటిది, ఎంతవరకు ఉంటుంది. చివరిగా చెప్పండి, ఇంకా కొంతమంది అజ్ఞాతలు ఉన్నారు. ఇప్పుడు పరీక్ష ఆపరేషన్ కాగారు అనేది దగ్గర పడుతుంది. ఈ క్రమంలో వాళ్ళకి అక్కడే ఉండే ఆ లక్ష్యం నెరవేరే వరకు చివరి వరకు అక్కడ ఉండమంటారా? లేదు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఇక్కడ కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దామని మీరు ఏమైనా పిలుపు అంటే ఇది ఏదైతే మార్క్సిజం అనే సిద్ధాంతం ఉన్నదో అది కొన్ని రకాలుగా అర్థమైంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మన దేశంలో మనం చూసుకున్నట్టయితే ఎర్ర జెండా పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అనేటువంటి 100కు పైగా ఉంటాయి. అదే మార్క్సిజం సిద్ధాంతం ఒక్కొక్క రకంగా ఏర్పడ్డది, అర్థమైంది. కాబట్టి ఇక మేము ఇట్లా విప్లవాన్ని విజయవంతం చేయొచ్చు, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయొచ్చు అని ఒక్కొక్క రకంగా వాళ్ళు ఒక్కొక్క లైన్ తీసుకొని ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూస్తే ఏంది, మరి సాయుధ పోరాటం ద్వారానే వస్తుంది అనుకున్న వాళ్ళు రారు, అది వాళ్ళ ఇష్టం. ఇక సాయుధ పోరాటం ద్వారా జరిగే లక్ష్యం అది అసలు జరిగే పనేనా? ఇది దీర్ఘకాల యుద్ధం అని మీరే చెప్తున్నారు. రైట్. రైట్. ఈ దీర్ఘకాల యుద్ధంలో ఎంతోమంది త్యాగాలు ఉంటాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. రైట్. అంటే ఇది అలాగా నడుస్తూనే ఉండాలి, ఇది దీనికి ఒక పులి స్టాప్ అదా ఉంటుంది. అంటే ఒక బలమైన శత్రువుతో పోరాడినప్పుడు ఖచ్చితంగా ఆ శక్తిని అంతా సమకూర్చుకోవాలనుకున్నప్పుడు చాలా టైం పడుతుంది. అవును. ఇప్పుడు చూస్తున్నప్పుడు మన స్టేట్ చూస్తున్నట్టయితే, భారత స్టేట్ చూస్తున్నట్టయితే చాలా బలంగానే ఉన్నది. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు, భారతదేశంలో మరోసారి విప్లవం వచ్చే అవకాశం ఉందంటారు ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత కూడా? అంటే అభివృద్ధి అనేది ఏదైతుందో మౌలికంగా జరగాల్సిన అవసరం ఉన్నది, పునాది నుంచి జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, పునాది నుంచి జరగాలి. ఆ పునాది నుంచి వాస్తవంగా సమాజపరంగా మనం చూసినట్టయితే, నేను అధ్యయనం చేసింది కష్టం. ఈ ప్రభుత్వాలు అయితే చేయలేవు, మౌలిక మార్పు తీసుకురావడం అయితే కష్టం పునాది నుంచి. అయితే దాంట్లో కొద్ది మేరకు చేయగలుగుతాయి. మన ఊళ్ళలో చూస్తూ ఉన్నాం, ఏంటిది, ముందైతే వెహికల్స్ ఎవరికి ఉండేటివి కాదు, ఇప్పుడు దళితులు కూడా ఇళ్ళల్లో కూడా కార్లు ఉంటున్నాయి. ఆ మేరకే అభివృద్ధి కదా. అట్లా జరగగలిగితే మౌలికంగా పునాది పరంగా కావడం అనేది టోటల్గా ఇప్పుడు కులాలు లేకుండా అయితే చేయలేరు, చాలా కష్టం. కానీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు 20 సంవత్సరాలు త్యాగం చేసి బయటకు వచ్చారు. మీలాంటి వాళ్ళందరికీ ద్రోహులు అంటుంటారు కొంతమంది. ఆ ద్రోహి అన్న పదానికి మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ద్రోహి అనేది దీనికి కాదు, ఎవరిని ద్రోహి అంటారు అనుకున్నప్పుడు అక్కడ ఇప్పుడు పార్టీలో ఏముంది, నువ్వు పోవచ్చు, శాలరీ అయితే ఏముండదు, సంపాదించుకోవడం ఏముండదు, నువ్వు త్యాగం చేయాల్సిందే. నీ ఏ వయసులో అయినా కూడా నువ్వు త్యాగం చేయాల్సిందే. నువ్వు ఎంతవరకు చేస్తావో చెయ్యు, శాత కాకపోతే నువ్వు వెళ్ళు. పోతా అంటే అద్దెని వాళ్ళే ఉండరు, ఆ స్వేచ్ఛ ఉంటుంది. పార్టీలు జాయిన్ కావడానికి స్వేచ్ఛనే, బయటికి రావడానికి కూడా స్వేచ్ఛనే. నువ్వు పార్టీ అనకుండా బయట ఉన్న కొన్ని సంఘాలు పార్టీ ద్రోహులు వేరు అంటుంటారు. ఇప్పుడు ద్రోహులు అంటే ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించి అట్టు చేస్తే పనులు ఖచ్చితంగా ద్రోహమని అంటారు వాళ్ళ భాషలో. అంటే బయట ఉండి మాట్లాడే వాళ్ళు మీలాంటి వాళ్ళకి ద్రోహి అన్నప్పుడు అందరు అన్నారు కదా, అందరికి ఎందుకంటారు? ఇప్పుడు పార్టీకి ఏదో ఒక గ్రూప్గా తయారు చేసుకొని గ్రూప్గా విడిపోవడం అనేది, ఇప్పుడు ఒడిస్సాలో సభ్యచాచి పండుగ ఉండే, ఆయన పార్టీకి విరుద్ధంగా ఇది చేసి కొద్దిమంది వ్యక్తులతో తుపాకులతో వెళ్ళిపోయాడు, ఆయన ద్రోహి అంటారు. నువ్వు ఏదంటే పార్టీలో చర్చించాలి కదా, దాని కమిటీ ఉన్నది, ఆయన ఒక స్టేట్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిండు. అని చెప్పకుండానే చీలికలు తీసుకొచ్చి కొంత తుపాకులతో పార్టీకి నష్టం చేసిండు కదా. పోయిన తర్వాత వాళ్ళు కూడా లేరు కానీ, కాబట్టి నష్టం చేసిండు. కాబట్టి
పార్టీకి ద్రోహం చేసినట్టే అది. ఇప్పుడు పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది తుపాకీలతో వచ్చేవాళ్ళు తుపాకీలు పట్టుకొని రావడం అంటారు కరెక్ట్ అంటారా, లేదు పార్టీ ఇచ్చిన డబ్బులు ఖర్చు కోసం ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి రావడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అని మనం చెప్పలేము, వాళ్ళ పరిస్థితి ఎట్లుందని. అంటే కొంతమంది ఏమంటారంటే తుపాకీలతో రావడం కూడా తప్పు, ఎందుకంటే పార్టీ ఆస్తి, పార్టీ ఇచ్చిన వాచ్ని కూడా ఇచ్చి వస్తాం అనేది కొంతమంది ఇక అంటారు. వాళ్ళ నిజాయితీకి సంబంధించి మరి కొంతమంది డబ్బులు కూడా కాదు, అది ప్రజల డబ్బు కాబట్టి పార్టీకి ఇచ్చే రావాలి తప్ప తీసుకొచ్చి ఇవ్వకూడదు ప్రభుత్వం ముందు అంటారు. వాళ్ళు అంటే వాళ్ళ నిజాయితీకి, ఎవరి నిజాయితీకి వాళ్ళు. ఇప్పుడు మనం పోయింది కట్టుబొట్టలతో పోయినాం కదా, పని చేసినావు, అది నువ్వు త్యాగం చేసినావు, అంతకే నీకేమి జీతం అనేటువంటి దొరకదు. కాబట్టి నువ్వు ఆ ప్రజల్ని నువ్వు తీసుకురావడం అనేది కూడా సరైనది కాదు కదా. అదే మీరు వాళ్ళకి ఏం పిలిపిస్తారు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న వాళ్ళకి? ఇప్పుడు అజ్ఞాతంలో వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ ఇష్టం. దీని మీద నమ్మకం ఉంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వచ్చి కొట్లాడతామంటే కొట్లాడచ్చు, స్వాగతం. అది మీ ఇష్టం, మీ ఇష్టం. ఏం చేస్తారు ఇప్పుడు? ప్రస్తుతం అయితే కామన్ మ్యాన్గా బతకాల్సిందే, అంటే కామన్ మ్యాన్. అంటే మనిషి బతకడానికి ఆర్థికంగా కావాలి కదా, అవన్నీ కూడా ఇప్పుడు మీకు సమకూరుతాయా? అంటే ప్రభుత్వం ఆ లోకిపల్లి దండి వచ్చిన డబ్బులేనా? అంతే, అవి ఇంకా వేరే ప్రభుత్వం ఎట్లాగో సహాయం చేస్తుంది, అది ఉంటుంది, మిగతా పనులు చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ వచ్చు, పెట్టుకుని బతుకోవచ్చు, సమస్య ఏం లేదు. నేను ఆర్ఎంపీ కూడా చేస్తాను, అది కూడా పెట్టుకుని బతుకోవచ్చు. ఆర్ఎంపీ డాక్టర్గా చేయగలుగుతుంది. అంటే ఏ రోగం వస్తే ఆ రోగాన్ని మందులు ఆర్ఎంపీలాగా చేస్తాను, నేను అదంతా చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా చేయొచ్చు అంటున్నారు ఎర్రవెల్లి రవి. అయితే అజ్ఞాతులు ఉన్నవారు వాళ్ళ వ్యక్తిగత సలహా మేరకు రావాలి తప్ప ఒకరు చెప్పడం అనేది నా డ్యూటీ కాదంటూ ఎర్రవెల్లి చెప్తున్నారు. ఒకప్పుడు సమాజ స్పృహతో వెళ్ళే వాళ్ళ సంఖ్య ఉండేది కాబట్టి పార్టీకి బలంగా ఉండేది, కానీ క్రమేపీ అది తగ్గిపోవడంతో పార్టీ కూడా నష్టపోయింది. అంతేకాకుండా సమాజంలో అంటే పార్టీని ఆర్గనైజ్ చేయడంలో కూడా నాయకత్వం వైఫల్యమే ఈరోజు ప్రజలకి పార్టీకి గ్యాప్ రావడానికి ప్రధాన కారణం అంటూ ఎర్రవెల్లి రవి విశ్లేషిస్తున్నారు. ఇది ఈ వారం ఎర్రవెల్లి రవితో ఎక్సలెంట్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాం. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.